భారతదేశాన్ని చూడడానికి వచ్చిన స్పానిష్ మహిళ అత్యాచారానికి గురికావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనమాట. మొత్తం 7 ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వివిధ దేశాలు ట్విట్టర్లోను, అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను వాళ్ళైతే భారతదేశం పైన నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మన ఇండియాకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు, ఏంటి అసలు ఈ అత్యాచారం అనేది ఎలా జరిగింది, ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విదేశాల నుంచి భారతదేశాన్ని చూడడానికి వచ్చిన మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అలాగే రీసెంట్గా చూసుకున్నట్లయితే స్పెయిన్ నుంచి ఒక మహిళ జార్ఖండ్లో గ్యాంగ్ రేప్కి గురి కావడం జరిగింది. మొత్తం ఏడుగురు స్పానిష్ మహిళపై దాడి చేసి దారుణంగా రేప్ చేయడం జరిగిందనమాట. అలాగే ఆమె భర్త నుండి దూరంగా తీసుకువెళ్ళి ఆమె భర్త చూస్తుండగానే ఆమెపై గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడడం జరిగిందనమాట. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా వాళ్ళు దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరైనా సరే బైకుల పైన యాత్రలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, యాత్రలు చేసిన తర్వాత ఈ యాత్ర అనేది సాయంత్రానికి ముగిసిపోతుంది కదా, ముగిసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పెట్రోల్ బంకుల దగ్గర కానీ, లేదంటే దూరంగా ఉన్న ఏదైనా రెస్టారెంట్ల దగ్గర కానీ, అక్కడ ఏదైనా ప్లేస్ దొరకలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్లో కానీ, లేదంటే ఆ ప్లేస్లో అడవి ఉందనుకోండి, ఆ అడవిలో కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ చూపిన విధంగా టెంట్లు వేసుకొని వాళ్ళైతే దాంట్లో పడుకోవడం జరుగుతుంది అనమాట. పడుకొని తెల్లారు లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ వాళ్ళైతే యాత్ర అయితే కొనసాగించడం జరుగుతుంది అనమాట. ఇదే విధంగా స్పెయిన్ నుంచి వచ్చిన 2 భార్యాభర్తలు బైక్ మీద యాత్రలు అయితే చేస్తున్నారనమాట. వీరు బంగ్లాదేశ్ నుండి జార్ఖండ్లోని దమ్కాకు చేరుకొని అక్కడి నుంచి బీహార్ మీదుగా నేపాల్కు వెళ్ళాలని వాళ్ళైతే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం రాత్రి దమ్కాకు వాళ్ళు చేరుకోవడం జరిగింది అనమాట. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ దగ్గరలో ఏ పెట్రోల్ బంక్ కానీ, లేదంటే ఏ రెస్టారెంట్ కానీ జనాలు తిరిగే ప్లేస్ వాళ్ళకు దొరకపోవడంతో రాత్రి అక్కడ కుంజి అనే ఒక గ్రామం దగ్గరలో టెంట్లు అయితే వీళ్ళైతే వేసుకొని పడుకోవడం జరిగిందనమాట. దీన్ని గమనించిన కొందరు దుండగులు టెంట్లోకి దూరి అక్కడ నిద్రిస్తున్న ఫెర్నాండా, అంటే ఈ అమ్మాయి పేరు ఫెర్నాండా అనమాట, ఆమెను అక్కడ నుంచి దూరంగా లాక్కు వెళ్ళి గ్యాంగ్ రేప్ చేయడం జరిగిందనమాట. చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో స్పానిష్ మహిళ సహాయం కోసం అరిచిన లాభం లేకపోయిందనమాట. అయితే రేప్ జరిగిన తర్వాత అక్కడకు హైవే పాట్రోల్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ స్పానిష్ భాషలో వాళ్ళకైతే చెప్పడం జరిగిందనమాట. అయితే పోలీసులకు స్పానిష్ భాష అనేది సరిగ్గా రాకపోవడంతో వీళ్ళకు ముఖం మీద గాయాలు ఉండడంతో వీళ్ళు ఏమనుకున్నారంటే పోలీసులు వీళ్ళు యాక్సిడెంట్కి గురై ఉంటారని వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లోనైతే ఆ రాత్రి అక్కడ జాయిన్ చేయడం జరిగిందనమాట. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత తెల్లారి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కు అసలు విషయం పోలీసులకు ఇంగ్లీష్లో చెప్పి పోలీస్ కంప్లైంట్ అయితే వాళ్ళైతే రైట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అయితే మొత్తం 7 జార్ఖండ్ పోలీసులు అయితే మొత్తం 3 అయితే పట్టుకోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న చంపా సోరెన్ ప్రభుత్వం, అంటే అక్కడ సీఎం చంపా సోరెన్ అనమాట, ఆ ప్రభుత్వం అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సిట్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళైతే దర్యాప్తు అయితే చేస్తున్నారనమాట. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు ట్విట్టర్ ద్వారా, ఈ ఎక్స్ ద్వారానైతే వాళ్ళైతే ఒక విషయాన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏ విధంగా రేప్ చేయబడ్డారు అనే డీటెయిల్స్ అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. అదైతే నేను ఇప్పుడు మీకు చెప్తాను. వీళ్ళైతే ఇంగ్లీష్లోనైతే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో మీకు చదివి తర్వాత తెలుగులోనైతే మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి. సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అస్ దట్ వీ వుడ్ నాట్ విష్ ఆన్ ఎనీ వన్. 7 men had raped me that have beaten and robbed us although many things because that they wanted was to raped me. We are in hospital with the police. It happened tonight here in India అని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీనికి అర్థం ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. తెలుగులో చూసుకున్నట్లయితే 7 వ్యక్తులు నన్ను అత్యాచారం చేశారు. వాళ్ళు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. నా దగ్గర నుంచి ఏం దోసుకున్నారని నేను మీకు పర్టికులర్గా చెప్పలేను. ఇది భారతదేశంలో మొన్న రాత్రి జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మేము పోలీసులతో పాటు హాస్పిటల్లో ఉన్నామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఈ విషయాన్ని వాళ్ళు ఎక్స్ ద్వారా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ముందు మనం
దమ్కాలో వీళ్ళు నైట్ స్టే చేసి తెల్లారి నేపాల్కి వెళ్దాం అనుకున్నారు కదా. ఈ సంఘటన అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేపాల్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే నేపాల్కు బయలుదేరే ముందు వీళ్ళైతే విలేకరులతో మాట్లాడడం జరిగింది. అదేమిటంటే భారత ప్రజలపైన ఎటువంటి ఫిర్యాదులు లేవని, ఇక్కడ దాదాపు 20,000 కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే 6 నెలలు భారతదేశంలో తమ పర్యటన కొనసాగిందని, 20,000 కిలోమీటర్లు మేము ప్రయాణించామని, ఎక్కడా సమస్య రాలేదని, భారతదేశంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఇక్కడ పౌరులు ఎంతో మంచివాళ్ళని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే మేము నిందించేది ఓన్లీ నేరస్తుల్ని మాత్రమే కానీ భారతదేశం మొత్తం ప్రజలను మాత్రం కాదని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ భారతదేశ ప్రజలు తమను బాగా చూసుకున్నారని ఈ అత్యాచారానికి గురైన ఫెర్నాండా చెప్పడం జరిగిందనమాట. జార్ఖండ్లో స్పానిష్ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న విషయం తెలుసుకున్న మన ఇండియా సెలబ్రిటీలు అయితే స్పందించడం జరిగింది. వాళ్ళైతే దీని గురించి అయితే వాళ్ళు ట్విట్టర్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళైతే కొన్ని విషయాలు అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకు ఫుక్రే సినిమా తెలిసే ఉంటుంది. సో దాంట్లో నటించిన ఒక అమ్మాయి అయితే దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది అనమాట. ఆమె పేరు వచ్చేసేసి రీచా చద్దా అనమాట. ఇందులో ఫుక్రే అనే సినిమాలో ఆమె నటించడం జరిగింది. అయితే ఆమె ఏమని చెప్పిందంటే మనం కుళ్ళిపోయిన సమాజంలో ఉన్నామని, ఇది మనకు చాలా అవమానకరమని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతీయులకు ఇది ఒక సిగ్గుచేటని, విదేశీ మహిళతో ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఖండించలేని విషయం అని ఆమె అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆమెతో పాటు అయితే ఈ ఘటనకు సంబంధించి శ్వేతవర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన పోస్టు అందరినీ కదిలిస్తుందన్నమాట. స్పానిష్ మహిళ మీద జార్ఖండ్లో సామూహిక అత్యాచారం జరిగిందన్న నేషనల్ వైడ్గా ట్రెండ్ అయిందని, ఈ ఘటన మీద ఆల్రెడీ చిన్మయి, ఉర్ఫీ జావేద్ వంటి వారు స్పందించడం జరిగిందని, ఇలా కొంతమంది సెలబ్రిటీలు ఈ అమానుష ఘటన మీద స్పందిస్తున్నారని ఆమె అయితే చెప్పడం జరిగింది. సాదర్ విదేశీ మహిళ తన భర్తతో కలిపి దాదాపు 123 దేశాలు బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్నారని, కానీ ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇండియాలో మాత్రమే ఆమె మీద అత్యాచారం జరిగిందని నెటిజన్లు తమ దగ్గర జరిగే ఘోరాల మీద విమర్శలు అయితే పోస్ట్ చేస్తున్నారన్నమాట. చిన్మయి ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. భారతదేశంలో ఆడవాళ్లకు రక్షణ లేనట్లుగా ఆమె మండిపడడం జరిగిందనమాట. పాకిస్తాన్లోను ఆఫ్ఘనిస్తాన్లోను వాళ్ళు తిరగడం జరిగింది, కానీ అక్కడ వారికేం కాలేదని, ఇండియాలో మాత్రం ఇలా జరిగిందని చిన్మయి షేర్ చేసిన ఒక వీడియో మీద భిన్న అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి అనమాట. ఇక బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ సైతం ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇండియాలో ఇలాంటి ఘటన జరిగిందని, ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని ఆమె ఎమోషనల్ అవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన తర్వాత తనకు కన్నీళ్ళు ఆగడం లేదని, ఈ విషయం తనను ఎంతగానో బాధ పెట్టిందని, ఆడదాని శరీరాన్ని తాకాలని, రేప్ చేయాలని మగాళ్లకు ఎందుకు అనిపిస్తుందని, ఈ విషయం తెలిసిన తర్వాత ఎప్పటికీ తను షాక్లో ఉన్నానని ఆమె చెప్పడం జరిగిందనమాట. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెంట మేము ఉన్నాము, ఆ రాక్షసులకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని, అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది, మా దేశంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని, మేము ఫెయిల్యూర్ అయ్యామని, మమ్మల్ని క్షమించండి అని, అంతకంటే మేమేం చెప్పలేమని అయితే శ్వేతవర్మ ఎమోషనల్గా చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్, విదేశాల నుంచి మన ఇండియాను చూడడానికి వచ్చిన ఫెర్నాండా అనే ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.